ఒక అతను చనిపోయిండు, వాళ్ళ పిల్లలు ఏదో వస్తువు కొనుక్కోవాలి, అప్పటికి వాళ్ళకు మైల ఉంది, వచ్చిర్రు. సేట్ గారు ఏంటంటారు, ఆ డబ్బా మీద చేయబెడతాడు, అది ముట్టుకుంటాడు, ఇది ముట్టుకుంటాడు, అన్ని ముట్టుకుంటాడు. ఇప్పుడు ఆ ప్లేస్ మొత్తం అంతా మరి ఏమవుతుంది, అవునా కాదా? కాబట్టి లూజ్ గా ఏవి పడితే ఎవరు వచ్చి తగిలినా మనకి ఎటువంటివి తగలకుండా ఉండేదానికి మన కౌంటర్ మీద పటిక ఉండాలి. పటిక ఆ పటిక ఎంత సైజ్ లో ఉంటే అంత సైజ్. ఇవాళ రేపు సారా తయారు చేస్తున్నారని పాపం దొరకకుండా చేసారు. నిజంగా దొరకట్లేదు, పోలీసులు రైడ్ చేస్తున్నారని. ఆ పటిక కూడా గాజు పాత్రలో ఉప్పు పోసి పెట్టాలి కౌంటర్ మీద. పాయింట్ నెంబర్ 1. 2, అమావాస్యకు గుమ్మడికాయ ఎట్లుంది అనేటువంటిది చెక్ చేసుకోవాలి. అమావాస్య వస్తుంది అంటేనే అమావాస్య ముందే చెక్ చేసుకోవాలి. గుమ్మడికాయ డొల్లగా ఉందనుకోండి, తీసి పడేసి ఆంజనేయ స్వామి దేవాలయంలో గుమ్మడికాయను పెట్టి అమావాస్య తెల్లారి దానికి మంచి పసుపు రాసి బొట్లు పెట్టుకొని తీసుకుపోయి కట్టేసేయాలి. 2. 3వది, షాప్ లో ఎప్పుడు మంచి వాసన రావాలి. ఉదయాన్నే ఊడ్చేటప్పుడు పసుపు కొంచెం ఉప్పు ఎక్కువ వేయాలి. ఇంకేదైనా మీరు పినాలు వేస్తారా, సెంట్ వేస్తారు, కొంతమంది ఊడిపిస్తారు, తుడిపిస్తారు, చేయండి. ఉప్పు వేసి తోడడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా దాంట్లో పోతుంది. చాలా మంది మన తెలియక ఏం చేస్తారు, ఆ బకెట్ అట్లే పెట్టి రోజంతా కూడా తుడుస్తుంటారు. ఒక్కసారి తుడిచింది పారబోసేయాలి.